హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతం అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో అందులో భాగంగా ముందైతే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడకపోతే అది చూడండి, తర్వాత ఇది చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? సో ఈరోజైతే బౌద్ధ మత వ్యాప్తి నుంచి అయితే మనం మొదలు పెడదామండి. సో బౌద్ధ మత వ్యాప్తి అండి. బౌద్ధ మతాన్ని కొంతమంది రాజులు అయితే వ్యాప్తి చేశారు. అందులో బింబిసారుడు, అజాతశత్రువు ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే బుద్ధునికి సమకాలీలు అనమాట. ఓకేనా? సో బౌద్ధ మత సంగీతులు సమావేశాలు ఎక్కడ జరిగాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇవి అడుగుతాడనమాట. సో బౌద్ధ మత సంగీతం అనేది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చెప్తాను. ఏంటంటే ఫస్ట్ది బౌద్ధ మత సంగీతం ఫస్ట్ది 483 బీసీలో జరిగింది. అజాతశత్రువు చేశాడనమాట. రాజగృహము లేదా గిరివ్రజంలో జరిగింది. దీనికి మహాకశ్యపుడు, ఓకేనా, అధ్యక్షుడు. సో ఇంత ఇక్కడ సుత్తపీఠిక, వినయపీఠిక సంకలనం అయితే చేయబడ్డాయి అనమాట ఈ మొదటి బౌద్ధ సంగీతంలో. నెక్స్ట్ది 383 బీసీ అండి. ఇందులో కాలాశోకుడు దీన్ని నిర్వహించాడు అనమాట. సో వైశాలి నగరంలోనే. సో దీనికి అధ్యక్షుడు సబకామి. సో ఇక్కడ స్థవిరవాదులు, మహాసాంఘికులు అనే బౌద్ధ మతంలో అయితే చీలికైతే ఏర్పడింది అనమాట ఈ సమావేశంలో. నెక్స్ట్ 250 బీసీ అశోకుడు నిర్వహించాడు పాటలీపుత్రంలోనే. ఓకేనా? సో మొగలిపుత్త తెస్త దీనికి అధ్యక్షుడు అనమాట. ఇక్కడ అభిధమ్మ పీఠిక అనేది సంకలనం చేయబడింది ఈ 3వ బౌద్ధ సంగీతంలోనే. నెక్స్ట్ 4వ బౌద్ధ సంగీతం 1వ శతాబ్దం అనమాట. సో ఓకేనా? సో కనిష్కుడు నిర్వహించాడు అనమాట. సో కుందలవనం కాశ్మీర్లోనే. దీనికి వసుమిత్రుడు అశ్వఘోషుడు అనమాట అధ్యక్షుడు. అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు, వసుమిత్రుడు అధ్యక్షుడు అనమాట. ఇక్కడ ఏంటంటే 18 శాఖలుగా అయితే బౌద్ధ మతం అనేది విడిపోయిందండి. సో ఇందులో ఏపీకి చెందిన మహాదేవ భిక్షు మొదటి బౌద్ధ గురువు అనమాట ఏపీకి. ఓకేనా? నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు రెండవ ఆంధ్రుడు అనమాట. అలాగే ఈ పీఠికలు బౌద్ధ సంగీతంలోనే పీఠికలు సంకలనం చేయబడ్డాయి కదా, వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం అండి. సో పీఠిక అంటే ఏంటంటే బోర్లించిన గంప అని అర్థం అండి. ఓకేనా? బోర్లించిన గంప. సో ఫస్ట్ది సుత్తపీఠికని ఆనందుడు రాశాడనమాట. ఇక్కడ ఏంటంటే బుద్ధుని జాతక కథలు, అలాగే బోధనలు సమూహం అనేది ఈ పీఠిక అనమాట, సుత్తపీఠిక అనేది. అలాగే వినయపీఠికలు ఏముంటాయి? బౌద్ధ మతం సంబంధించిన క్రమశిక్షణ, నియమావళి, నిబంధనలు ఉంటాయన్నమాట. ఈ వినయపీఠికని ఉపాలి రాశాడనమాట. ఓకేనా? నెక్స్ట్ అభిధమ్మ పీఠికని మొగలిపుత్త తెస్స అనమాట. సో బుద్ధుని యొక్క తత్వం గురించి, అలాగే బౌద్ధ మత శిల్ప సాంప్రదాయం గురించి అయితే ఈ పీఠికలు ఉంటాయన్నమాట. అయితే ఈ 3 పీఠికలు ప్రాకృతంకి అనుబంధమైన పాలీ భాషలు అయితే రాయబడ్డాయి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే దీనికి అనుబంధ గ్రంథాలు ఏంటంటే సాహిత్యపరంగా అంగుత్తరనికాయ, మజ్జిమనికాయ, బిగానికాయ, ఓకేనా, కంఠనికాయ, తర్వాత సంయుక్తనికాయ అనమాట. సో ఇక్కడ అంగుత్తనికాయలో ఏముంది? షోడశ మహాపదాల గురించి అయితే తెలిపింది అంగుత్తనికాయ పాలీ భాషలోనే. ఓకేనా? నెక్స్ట్ ఈ బిగానికాయలో ఏముంది? షోడశ మహాజనపదాలైన 2 గణతంత్ర రాజ్యాల గురించి, అంటే వజ్జి మల్లాల గురించి అయితే ఇది ఉంది. అలాగే కటకునికాయలో ఏముంది? అజాతశత్రువు తన తండ్రిని సంహరించి తప్పు తెలుసుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు ఈ కటకునికాయలో ఉందన్నమాట. అయితే అనుబంధ గ్రంథం ఏంటంటే చుల్ల మార్గం అనమాట. 483 బౌద్ధ మత సంగీతం గురించి అయితే ఇది వివరించిందనమాట. సో ఈ త్రిపీఠకాలు బౌద్ధ మతంకి పవిత్ర గ్రంథాలు అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలు ఏది అని అడిగితే త్రిపీఠకాలండి. ఓకేనా? అది ఏ భాష అంటే ప్రాకృతం, పాలీ భాష. ఓకేనా? సో 2వ బౌద్ధ సంగీతంలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు. సో స్థవిరవాదులు, తేరవాదులుగా విడిపోయారనమాట. ఓకేనా? సో వీరి నాయకుడు స్థవిరవాదులు, తేరవాదులు ఫస్ట్ది. వీరి నాయకుడు ఎవరంటే మహాకాత్యాయనుడు అనమాట. ఓకేనా? స్థవిరవాదుల, తేరవాదుల నాయకుడు ఎవరు? మహాకాత్యాయనుడు. వీరి ముఖ్య కేంద్రాలు ఏంటి? కౌశాంబి, ఉజ్జయిని. అలాగే వీరు బౌద్ధ మతంకి సంబంధించిన పంచ కళ్యాణములు అంటే పూజించే సాంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్. ఎవరు? స్థవిరవాదులు లేదా తేరవాదులు. ఆ పంచ కళ్యాణములు ఏంటి? ఇక్కడ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది జననం, అంటే తామర పువ్వుతో సూచించారనమాట బుద్ధునిది. అలాగే మహాభినిష్క్రమణం గుర్రంతో, అలాగే సంబోధి బోధి వృక్షం, అలాగే ధర్మచక్ర పరివర్తన చక్రం 8 ఆకులతోనే, అలాగే మహాపరినిర్యాణం స్తూపంలో సూచించినవి. ఓకేనా? సో ఇవి పంచ కళ్యాణములు అనమాట. ఓకేనా? అయితే ఈ స్థవిరవాదులు
కాలక్రమంలో తీసుకొచ్చిన శాఖే హీనాయాన శాఖ అండి. ఈ స్థవిరవాదులు అనేవాళ్ళు హీనాయాన శాఖను అయితే తెచ్చారు. వీరికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం ఏంటంటే విశుద్ధమాగ. దీన్ని బుద్ధఘోషుడు రచించాడనమాట. గుర్తుపెట్టుకోండి, బుద్ధఘోషుడు రచించాడనమాట. సో మహాసాంఘికులు నెక్స్ట్. వీరి నాయకుడు ఎవరు? మహాకాశ్యపుడు. మహాసాంఘికుల నాయకుడు మహాకాశ్యపుడు. సో వీరి ముఖ్య కేంద్రం ఏంటి? వైశాలి. వీరు ప్రధానంగా జాతక కథలను అనుసరించారనమాట. బుద్ధుని జాతక కథలనే అనుసరించారనమాట. 500 పాలీ భాషలో సంకలనం చేయబడిందనమాట. సో బుద్ధుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాల గురించి తెలిపిందనమాట. అలాగే ఈ వృత్తాంతంలో రాబోయే బుద్ధుని అవతారం పేరు మైత్రేయ అండి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అయితే వీరు కాలక్రమంలో తీసుకొచ్చిన శాఖే మహాయాన శాఖ. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ శాఖను తెచ్చారో వాళ్ళు హీనయాన శాఖను తెచ్చారు. స్థవిరవాదులు లేదా తేరవాదులు. వీళ్ళు మహాసాంఘికులు ఏం తెచ్చారు? మహాయాన శాఖ తెచ్చారు. వాళ్ళు హీనయాన శాఖ, వీళ్ళు మహాయాన శాఖను తెచ్చారు. సో వీరి ప్రామాణిక గ్రంథం ఏంటి? మహాసాంఘికుల ప్రామాణిక గ్రంథం ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనమాట. సో దీన్ని ఆచార్య నాగార్జునుడు రచించాడనమాట. అలాగే 4వ బౌద్ధ సంగీత గురించే తెలుసుకుందాం. దీన్ని కనిష్కుడు ఓకేనా పార్షుడు సలహా మేరకు అయితే నిర్వహిస్తారనమాట. సో ఈ సంగీతంలోని బౌద్ధ మతము 18 శాఖలుగా అయితే విడిపోయిందనమాట. ఇందులో మహాయానం, హీనయానముల గురించి అయితే ఉంది. సో ఫస్ట్ అందులో మహాయానం గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా. సో మహాయానం అంటే ఏంటండి? పెద్ద వాహనం అని అర్థం అనమాట. గౌతమ బుద్ధుడిని దేవునిగా భావిస్తారనమాట. ఇందులోనే విగ్రహారాధన చేస్తారనమాట ఈ మహాయానంలోనే. అయితే ఇది ప్రధానంగా చైనా, కొరియా, జపాన్లో అయితే ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఎక్కడెక్కడ? చైనా, కొరియా, జపాన్లో ప్రాచుర్యంలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించింది ఏంటి? నలంద విశ్వవిద్యాలయం. ఈ మహాయానం సంబంధించింది, ఈ మహాయాన శాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయం ఏది అని అడుగుతాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నలంద విశ్వవిద్యాలయం. సో దీన్ని మొదటి కుమారగుప్తుడు అయితే నిర్మించాడు ఈ నలంద విశ్వవిద్యాలయంని. హర్షవర్ధనుడు అయితే దీన్ని అభివృద్ధి పరిచాడు అనమాట. సో దీన్ని బక్తియార్ ఖిల్జీ అనేవాడు నాశనం చేశాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎవరు నిర్మించాడో? మొదటి కుమారగుప్తుడు. హర్షవర్ధనుడు బాగు చేయించాడు, అంటే అభివృద్ధి పరిచాడు. బక్తియార్ ఖిల్జీ అనేవాడు నాశనం చేశాడు అనమాట. సో ఇది ఎక్కడుంది? బీహార్లోని రాజగిరి ప్రాంతంలో ఉందన్నమాట. ఓకేనా. అయితే దీనికి సంబంధించిన సాహిత్యము, సంస్కృతంలో అయితే రచించబడ్డాయి అనమాట. ఓకేనా. సో ఇది మహాయానం గురించి అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హీనాయానం. హీనాయానం శాఖ గురించి. హీనాయానం అంటే చిన్న వాహనం అని అర్థం. ఇందులో దేవుణ్ణి అంటే గౌతమ బుద్ధుడిని ఆదర్శవంతమైన వ్యక్తిగా చూడడం అయితే జరిగింది. ఇందులో విగ్రహారాధన లేదనమాట. సో ఇది శ్రీలంకలో ఉందన్నమాట. అమరావతిలో కూడా ఉంది. దీని సాహిత్యం పాలీ భాషలో అయితే రచించబడింది. సో దీనికి సంబంధించింది వల్లభి విశ్వవిద్యాలయం. మౌఖరి వంశస్థులు అయితే నిర్మించారు. ఈ వల్లభి విశ్వవిద్యాలయాన్ని ఎవరో మౌఖరి వంశస్థులు అయితే నిర్మించారనమాట. నెక్స్ట్ మహాయానం 2 భాగాలకు విడిపోయిన తర్వాత, మహాయానము ఎన్ని భాగాలకు విడిపోయింది? 2 భాగాలకు విడిపోయింది. అవి ఏంటి? ఒకటి యోగాచారవాదము, 2 మాధ్యమిక వాదం. అయితే యోగాచారవాదం మైత్రేయనాథుడు ప్రారంభించాడు అనమాట. మాధ్యమిక వాదాన్ని ఎవరు? ఆచార్య నాగార్జున ప్రారంభించాడు, ప్రాచుర్యంలోకి తెచ్చాడు అనమాట. సో ఈ రెండులో ఇది ప్రాముఖ్యమైనది ఏది? మాధ్యమిక వాదం. సో ఈ ఆచార్య నాగార్జున గురించి మనం తెలుసుకుందాం, ఇతను ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇతని బిరుదులు మనం చూద్దాం. ఇండియన్ ఐన్స్టీన్. ఆచార్య నాగార్జున ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. అలాగే ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. ఆయనగా 2వ బుద్ధుడిగా పేరుగాంచాడు ఆచార్య నాగార్జునుడు. అలాగే శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీకి సమకాలికుడు ఎవడు? ఆచార్య నాగార్జునుడు. అలాగే ఇతడు నాగార్జున కొండ వద్ద ఉన్న శ్రీపర్వత విహారాన్ని దాదాపు 1500 గదులతో ఉన్నది ఇచ్చాడనమాట. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు మన ఆచార్య నాగార్జునుడికి ఇచ్చాడనమాట. ఇతడు స్పృహల లేఖను రాశాడు, ఆచార్య నాగార్జునుడికి ఇచ్చాడు. ఎవరు? యజ్ఞశ్రీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆరోగ్య మంజరి, దశభూమి, ప్రజ్ఞా పారమిత శాస్త్రం, రత్నావళి ఇతని రచనలు అనమాట, గ్రంథాలు. ఎవరు? మన ఆచార్య నాగార్జున రచనలు. ఆరోగ్య మంజరి, దశభూమి, ప్రజ్ఞా పారమిత శాస్త్రం, రత్నావళి, శూన్య సప్తాది విషయాలు, మూల మాధ్యమిక కార్మిక సిద్ధాంతం రాశాడు. అలాగే సాపేక్ష సిద్ధాంతం కూడా రాశాడు. ఓకేనా. ఆల్కైన్ థియరీని వెలుగులోకి కూడా తీసుకొచ్చాడు అనమాట. అంటే మట్టి నుండి బంగారం తయారు చేసే ప్రక్రియ అనమాట. ఎవడు? మన ఆచార్య నాగార్జునుడు. అలాగే ఇంకొక శాఖ ఉందండి, వజ్రయానం గురించి తెలుసుకుందాం. ఇది కూడా ముఖ్యమైనది బౌద్ధ మతంలో. దీనికి మరో పేరు ఏంటంటే తాంత్రిక బౌద్ధ మతం. వెరీ ఇంపార్టెంట్. ఇందులో వజ్రపాణి అనే దైవాన్ని కొలుస్తారు. ఇందులో బోధిసత్వుడు యొక్క భార్య అయిన తారలను అయితే పూజించడం అయితే జరిగిందనమాట. ఇందులో బుద్ధుడు తాంత్రిక శక్తి దేవుడుగా పరిగణించబడ్డాడనమాట. సో ఇది భారతదేశంలో 5వ శతాబ్దంలో అయితే ప్రారంభమైంది, 1వ శతాబ్దంలో ముగింపు అయిపోయిందనమాట. సో ఇందులో సిద్ధ నాగార్జునుడు
కాకస పూతమాత్ర అనే గ్రంథం అయితే రాశాడనమాట. దీనికి సంబంధించిన విశ్వవిద్యాలయం అంటే విక్రమశిల విశ్వవిద్యాలయం అనమాట. గుర్తుపెట్టుకోండి బాగా. విక్రమశిల విశ్వవిద్యాలయం అనమాట. ఏది? విక్రమశిల విశ్వవిద్యాలయం వజ్రయానం శాఖకు సంబంధించింది. దీన్ని ధర్మపాలుడు పాలవంశానికి సంబంధించిన వాడు నిర్మించాడు బెంగాల్లో. ఓకేనా? దీనికి మొదటి వైస్ చైర్మన్ ఎవరు? అతిశ దీపంకరుడు. ఓకేనా? సో నలంద విశ్వవిద్యాలయానికి ఎవరు? శీలభద్ర అనమాట. గుర్తుపెట్టుకోండి. మొదటి వైస్ చైర్మన్ నలంద విశ్వవిద్యాలయానికి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా టిబెట్ దేశంలో ఎక్కువగా విస్తరించింది. ఏది? వజ్రయానం. సో మన ఏపీలో అయితే సాలిహొండం శ్రీకాకుళంలోనే వంశధార నది ఎడమ ఒడ్డున అయితే వెలసిందనమాట. అలాగే ఈ శాఖలో బౌద్ధ మతం అంతం కావడానికి కూడా కారణమైంది ఈ శాఖే, వజ్రయానం అనేది. సో ఇదండి ఈరోజు మన వీడియోలోని బౌద్ధ మతం గురించి. నెక్స్ట్ బౌద్ధ మత వాస్తు నిర్మాణ శిల్ప సంపద బౌద్ధ కాలంలో ఎలాగుందని మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇదేం చేస్తారంటే మీరు ఈ క్లాస్ విని నోట్స్ నీట్గా రాసుకోండి బిట్స్ వైజు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బౌద్ధ మతం అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా. సో వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మనం సపోర్ట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోతో.